కర్నూలు జిల్లాలో బస్సు ప్రమాదంలో ఆర్టీఏ అధికారులు అలర్ట్ అయ్యారు. హైదరాబాద్లో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. 4 బృందాలుగా విడిపోయిన అధికారులు ఏకకాలంలో సోదాలు ప్రారంభించారు. రామోజీ ఫిల్మ్ సిటీ ఎల్బీ నగరం మార్గంలో ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. నిబంధనలు పాటించని బస్సులను సీజ్ చేశారు. మచిలీపట్నం నుంచి హైదరాబాద్ వస్తున్న బస్సుకు ఎమర్జెన్సీ డోర్లకు అడ్డంగా స్లీపర్ బెర్తులు ఉన్నట్లు గుర్తించారు. మరోవైపు బస్సులో కాలం చెల్లిన సిలిండర్లు ఉన్నట్లు గుర్తించిన అధికారులు మరికొన్ని బస్సుల్లో ఎమర్జెన్సీ డోర్లు సరిగ్గా పనిచేయడం లేదని, ఫిట్నెస్ లేదని గుర్తించారు. ఈ బస్సును సీజ్ చేసినట్లు తెలిపారు. బస్సులో అందుబాటులో లేని హ్యామర్లు ప్రతి సీట్ కాడ హ్యామర్ ఉండాలి. ఫైర్ ఎక్స్టింగ్విషన్ వీళ్ళకు బండ్లకి ఎక్కగానే బ్రీఫ్ చేయాలి డైలీ. అది వ్యాలిడ్ ఉందా? ఇది సీట్కు ఉంది. ప్రతి సీట్కు ఉండాలి. ప్యాసింజర్ కింద ఉండాలి, పైన ఉండాలి. సమ్మర్లో లైట్లు కూడా వెలిగేస్తుంది. ఇవాళ మార్నింగ్ అరౌండ్ 4:30 నుండి ఈ సీసీ బస్ చెకింగ్ నిర్వహించాము. ఇది మా జైటీసీ హైదరాబాద్ గారి ఆదేశాల అనుసారం ప్రతి సిటీలో ఎంటర్ అయ్యే రోడ్లో, ప్రతి హైవేలో, విజయవాడ హైవే, బెంగళూరు హైవే, ఇలాగ అన్ని చోట్ల కూడా టీమ్స్ ఉన్నాయి. ఈ టీమ్స్ మొత్తం ఈ సీసీ బస్సులు చెకింగ్ పెట్టారనమాట. మార్నింగ్ 4:30 to 9 వరకు ఉంటాము. మళ్ళీ అట్లాగే ఈవినింగ్ 6 to midnight 12 వరకు. సో దీంట్లో ఏంటంటే మన ప్యాసింజర్ సేఫ్టీ విషయంలో ఫస్ట్ ఫైర్ ఎక్స్టింగ్విషర్, అట్లాగే ఎమర్జెన్సీ డోర్ వర్కింగ్ కండిషన్, అట్లాగే ఏసీ వెహికల్ అయితే అది అంత అద్దాలతో ఉంటుంది కదా, దాని లోపల హ్యామర్స్ ఉంటాయి, రబ్బర్ హ్యామర్స్. అంటే ఏదైనా అవసరం పడినప్పుడు ఆ హ్యామర్తో అద్దం విరగొట్టి వాళ్ళు బయటికి వచ్చేయచ్చు అనమాట. సో ఇవి చూస్తున్నాము. వీటిపైన ఎన్ఫోర్స్మెంట్ పెట్టేసి ప్రతి ఒక్క వెహికల్ చెక్ చేస్తాం. ఇప్పటివరకు ఒక 60 వెహికల్స్ వరకు చెక్ చేస్తాము. అందులో ఒక 7 వెహికల్స్కి ఫైర్ ఎక్స్టింగ్విషర్ లేకుంటే, సో వాళ్ళకి మన యాక్ట్ ప్రకారం వాళ్ళు చలానా వేస్తాం. అట్లాగే ఒక వెహికల్ ఏంటంటే కమర్షియల్ గూడ్స్ తీసుకొచ్చాడు, అంటే అది ప్యాకేజ్లో ఉంది, అంటే అది లోపల ఏముంది మనకు తెలీదు. సో అది కూడా కొంచెం ఇబ్బందికరం కాబట్టి దానికి కూడా చలానా వేస్తాం. అది ఇప్పటివరకు జరిగిన ఎన్ఫోర్స్మెంట్ పడుతుంది. ఇది విజయవాడ హైవే, మనకు సిటీకి తగిలి అన్ని హైవేలు కూడా మన జేటీసీ హైదరాబాద్ గారి ఆదేశానుసారం జరుగుతుంది. చేస్తాం. ఒక 8 కేసెస్ వరకు చేస్తాం. అందులో 6 ఫైర్ ఎక్స్టింగ్విషర్లు ఇవ్వండి. ఒకటి వండర్ఫుల్ తయారు చేసి వ్యాల్యూలో ఉంది. ప్రతి సీట్ కాడ హ్యామర్ ఉండాలి. ఫైర్ ఎక్స్టింగ్విషన్ వీళ్ళకు బండ్లకి ఎక్కగానే బ్రీఫ్ చేయాలి డైలీ. అది వ్యాలిడ్ ఉందా? ఇది ప్రతి సీట్కు ఉండాలి. ప్యాసింజర్ కింద ఉండాలి, పైన ఉండాలి. సమ్మర్లో లైట్లు కూడా వెలిగేస్తుంది. కర్నూలు జిల్లాలో బస్సు ప్రమాదంలో ఆర్టీఏ అధికారులు అలర్ట్ అయ్యారు.
హైదరాబాద్లో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. 4 బృందాలుగా విడిపోయిన అధికారులు ఏకకాలంలో సోదాలు ప్రారంభించారు. రామోజీ ఫిల్మ్ సిటీ, ఎల్బీ నగర్ మార్గంలో ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. నిబంధనలు పాటించని బస్సులను సీజ్ చేశారు. మచిలీపట్నం నుంచి హైదరాబాద్ వస్తున్న బస్సుకు ఎమర్జెన్సీ డోర్లకు అడ్డంగా స్లీపర్ బెర్తులున్నట్లు గుర్తించారు. మరోవైపు బస్సులో కాలం చెల్లిన సిలిండర్లు ఉన్నట్లు గుర్తించిన అధికారులు మరికొన్ని బస్సుల్లో ఎమర్జెన్సీ డోర్లు సరిగ్గా పనిచేయడం లేదని, ఫిట్నెస్ లేవని గుర్తించారు. ఈ బస్సులను సీజ్ చేసినట్లు తెలిపారు. బస్సుల్లో లేని హ్యామర్లు లేవని వెల్లడించారు. ప్రతి సీట్ కాడ హ్యామర్ ఉండాలి. ఫైర్ ఎక్స్టింగ్విషర్ బండ్లకి ఎక్కగానే బ్రీచ్ చేయాలి. అది వ్యాలిడ్ ఉన్నాయి. సీట్కుంది, ప్రతి సీట్కు ఉండాలి. కింద ఉండాలి, పైన ఉండాలి.